కరీంనగర్ జిల్లా గన్నవరం మండలం గునుకులకొండాపు గ్రామం. సిలిండర్ 500కేనంట, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్ ఈ స్కీము. ఇన్ని రోజులు 1300 1140 రూపాయలు ఉన్నది, కానీ ఇప్పుడు 500 కంటే పేదవాళ్ళు కూడా ఎక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది. మంచిగా స్కీమ్ పెట్టిండు. ఇట్లాంటి స్కీమ్లు అన్నీ పెట్టినందుకు ఈ ప్రభుత్వానికి మా మహిళల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. 1300 ఉంది అప్పుడు మీరు తీసుకున్నప్పుడు లాస్ట్ టైం? 1140, 1200 కూడా ఉంది. అది ఎన్ని నెలలు వస్తుండే? 1100 1200 3 నెలలు. నలుగురు ముగ్గురు ఉన్న వాళ్ళకైతే 3 నెలలు వస్తుంది, ఎక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే 2 నెలలు అవుతుంది. అది ఇప్పుడు మీకు ఒకటే బండ ఇస్తా అంటారు కదా వీళ్ళు, 500కే సిలిండర్ అంటే రెండు వాడతారు. ఇప్పుడు సంవత్సరానికి మీరు? సంవత్సరానికి 3 వాడతాం. 3 వాడతారు. 3 వాడతాం. సరిపోతాయా మరి? వాళ్ళు ఒకటే ఇస్తా అంటారు కదా. సరిపోతాయి సార్. మనం ఒక 3 500కే కదా ఇప్పుడు ఇచ్చేది, అంటే మనకు సగం తగ్గినట్టే కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఇస్తా అంటారు. మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఇస్తారండి. ఈ ఉచిత విద్యుత్ కూడా అంతే. ఉచిత విద్యుత్ కూడాను 200 యూనిట్లు అంటున్నారు. అది తగ్గినా 200 యూనిట్లు తగ్గినట్టే కదా. నిరుపేద కుటుంబాలకి కొంచెం మేలు జరిగినట్టే అవుతుంది రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంలో. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా ఎట్లుండే కరెంట్ బిల్లు? కేసీఆర్కి ఇప్పటికి తేడా లేదా అండి. ఈ పథకాలు ఇప్పుడు మన సోనియా గాంధీ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత మనకి ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు మన ఎలక్షన్లోనే తెలిసిందే కదా అండి. కాబట్టి ఇప్పుడు మా రాబోయే ఇవి కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కూడాను ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అవుతుందండి. ఖచ్చితంగా అవుతుంది. ఏమండి, మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా లాభాలు ఉన్నాయండి. మహిళలకు ఒకప్పుడు ఏమీ ఇది లేకుండే, ఇప్పుడు చాలా లాభాలు పొందుతున్నారు మహిళలు. 6 గ్యారంటీలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి అన్న. ఆల్రెడీగా ఇప్పుడు ఈ 2 గ్యారంటీలతో 3వ గ్యారంటీలు అయిపోతున్నాయి. ఒకటి బస్సు ఫ్రీ, ఒకటి ప్లస్ ఇప్పుడు ఒకటి గ్యాస్ ప్లస్ 200 యూనిట్లు అన్నారు కదా, అది కూడా అన్న ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా లాభాలు ఉన్నాయండి మహిళలకి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. కరెంట్ బిల్ ఎంత వస్తుందమ్మా మన ఇళ్ళల్లో? మాకు 500 దాకా వచ్చింది సార్. ఇంతకుముందు 500 పైననే మినిమం. మేము ఎంత లేదన్న ఒక ఇంట్లో 2 లైట్లు, గంత 2 ఫ్యాన్లు, దానికోసం 500 పైన వచ్చింది. ఇప్పుడు 200 యూనిట్ల వరకే అంటే మాకు ఆ లోపే కాలుతుంది సార్. అంత కూడా కాలేదు, తక్కువ, ఇంకా లోపే కాలుతుంది. అంత తక్కువ కాలుతుంది. కరెంట్ బిల్లు ఇచ్చడం అంటే చాలా బాగుంది సార్. కరెంట్ బిల్ ఒకటి, సిలిండర్ ఒకటి, 1000 రూపాయలు మిగులుతాయి మీకు. 500 సిలిండర్, ఇటు పోతే 500 ఏమో ఇది కరెంట్ బిల్లు. 500 పైన మిగులుతాయి. ఇప్పుడు ఎట్లా వచ్చారు మీరు? అంతా బస్సులోనా? ఫ్రీ బస్సేగా? ఫ్రీ బస్సే. ఫ్రీ అయిపోయింది. కానీ మాకే ఫ్రీ బస్సు. మీకు ఎట్లా అనిపిస్తుంది సిలిండరు, కరెంట్ బిల్లు ఫ్రీ అంటే ఏమనిపిస్తుందమ్మా? చాలా బాగా అనిపిస్తుంది సార్. మంచిదే. ఎప్పుడు అది రోజు నిత్యావసర సరుకులలో అదొకటి కదా సార్, రోజు వాడుకునేది కాబట్టి బెటర్. అది గ్యాస్ సరిపోతుందా మరి? గ్యాస్ ఒక్కటే బండి అంటగా సరిపోదు, కానీ ఇక మొత్తం ఆశ అనేది ఉండద్దు కదా సార్. అట్లా కొంచెం మాకు సహాయం అందినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయా మీ అందరికి? ఉన్నాయా? ఉంటే వస్తాయి. తెల్ల రేషన్ కార్డులు అందరికీ ఉన్నాయి సార్. 6 గ్యారంటీలు అవుతాయా మరి? నమ్మొచ్చా? నమ్మచ్చు సార్. అంటే ఒక్కటేసారి కాకుండా కొద్దిగా తర్వాతనే చేస్తారు, కానీ నమ్మకం అయితే ఉన్నాయి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అందరూ? కరీంనగర్ జిల్లా గన్నవరం మండలం. సిలిండరు, కరెంట్ బిల్లు 2 గ్యారంటీలు ఈరోజు అమలు అవుతున్నాయి. 200 యూనిట్ల కరెంటు, ఇటు పోతే 500కే సిలిండరు. ఏమన్నా లబ్ధి చేకూరుతుందా మీకు మహిళలకి? చాలా చేకూరుద్దండి లబ్ధి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గ్యాస్ రేట్లు భరించలేకపోతున్నారు. బండ వచ్చేసి 1000 రూపాయలకు కొంటున్నాము. కాకపోతే మళ్ళీ తీసుకున్న గ్యాస్ బండకి 500 రూపాయలు రిటర్న్ వేస్తామని అంటున్నారు అకౌంట్కి. మరి అది కూడా అందరికీ ఉండాలి కదా, అకౌంట్స్ ఉండాలి, ఒక పక్క రేషన్ కార్డు ఉండాలి, దానికి ఎలిజిబుల్ అయి ఉండాలి వాళ్ళంతా. తెల్ల రేషన్ కార్డు ఉండాలంటున్నారు. ఉన్నాయి, చాలా వరకు అయితే ఉన్నాయి. కొత్తవి కూడా పెట్టుకున్నారు, అవి కూడా ఇస్తే త్వరలో సంతోషంగా మళ్ళీ లబ్ధి పొందుతారు. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడే కొత్తగా వచ్చింది కదండి ఈ ప్రభుత్వం, చూడాలి కదా, మనం కూడా టైం ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి. బస్సు అయితే ఫ్రీగా ఇచ్చారు కదా, ఎక్కడికంటే అక్కడ ఇచ్చారండి. మా మహిళలు మాత్రాన్ని గౌరవించారు. ఇది చాలా గుడ్ అనమాట. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఫ్రీ బస్సులోనే వచ్చారా? ఫ్రీ బస్సులోనే వచ్చామండి. చాలా దూరం నుంచి వచ్చినాం మేము. లాస్ట్ తెలంగాణ బోర్డర్ లో ఉన్నాం మేము. అక్కడి నుంచి వచ్చినాం మేము. ఎక్కడి నుంచి వచ్చి? అశ్వరావుపేట అండి, భద్రాద్రి కొత్తగూడెం బోర్డర్ లో ఉన్నామండి. అక్కడ నుంచి వచ్చాం సార్ మేము. ఇంకా బోర్డర్ పాపిడిగూడ, మాదే బోర్డర్. కరెంట్ బిల్ ఎట్లా అనిపిస్తుంది అమ్మ మరి? కరెంట్ బిల్ ఫ్రీ అంట, 500 200 యూనిట్లు.
సిలిండర్ 500కి. అదే 500కి ఇస్తానంటున్నారండి, లేదంటే కరెంట్ది ఇస్తానంటున్నారు. తర్వాత అది అవ్వాలి కదా, 200 యూనిట్లు ఈరోజు అయిపోతుంది, ఈరోజు లాస్ట్ ఇక. ఈరోజు అయిపోద్ది, మార్చి నెల కంచి ఇస్తానంటున్నారు కదా. దాన్ని వాగ్దానాలను అయితే నెరవేరుస్తారని నమ్మకం ఉన్నది మాకు. అయితే టైం కూడా ఇవ్వాలి కదా, వచ్చి ఎన్ని రోజులు కాదు కదా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి. అదే 200 యూనిట్లు కూడా అవి చాలా పేదలకి అందుబాటులో ఉండే అటువంటిది అనమాట అండి. మ్యాక్సిమం అందు వాడేది ఎంత ఉంటుందండి మా నోట్ చేస్తే పర్లేదండి. మళ్ళీ 100 దానికి కరెంట్కి దానికి గ్యాస్కి 100 లింకులు పెట్టారనుకోండి, మళ్ళీ 1000 రూపాయలు కట్టండి, 500 అకౌంట్లో పడతాయి. మీకు 500కి ఇస్తామంటే అవి ఒకటి అకౌంట్లో పడతాయి, ఒక్కోసారి పడవండి. అవి ఇచ్చేదేందో చక్కగా ఇవ్వమంటారు. 500 తీసుకొని ఇచ్చేసేయండి. 500 తీసుకొని ఇచ్చేస్తే లేదు 600 తీసుకున్నా పర్లా, ఒక 50 రూపాయలు బండ తెచ్చా తిన్నా పర్లేదు. ఇప్పుడు 1000 రూపాయలు అని అంటే ఒక్కొక్కరికి ఇదివరకు గతంలో కూడా పడలేదు, కానీ ఆ గ్యాస్ డబ్బులు పడ్డాయా పడలేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి పడతాయి, ఒక్కొక్కరికి పడవు. అది ఇక అదొకటే ఇది లేకుండా ఉంటే పర్లేదు. ఇంక ఇట్లా పెడితే మటు ఖాళీయే. గ్యాస్ బండ అయితే ఇక 1000 రూపాయలు మాకు 1000 రూపాయలు పడినట్టే, ఇంకెప్పుడు లాగా మేము తెచ్చుకున్నట్టేనండి. తర్వాత పడుతుంది పడట్లా, ఇదివరకు పడ్డాయా మనకే చాలా వరకు పడలేదండి. అది ఇచ్చేదేదో 500కి ఇచ్చేస్తే మాకు అది సంతోషంగా ఉంటుంది. మళ్ళీ 1000 రూపాయలని పెట్టారనుకోండి, 200 యూనిట్లు సరిపోతుందా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, మధ్యతరగతి వాళ్ళకి? సరిపోతుందండి. మధ్యతరగతి ఫ్యామిలీకి 200 యూనిట్లు మ్యాక్సిమం సరిపోతుంది వాళ్ళకి. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్లు, మోటార్లు రన్ చేస్తే సరిపోవు. ఉన్న వాళ్ళకైతే లేదండి, మధ్యవర్తి వాళ్ళకైతే పర్లేదు. మాకు 200 యూనిట్లు దాటితే అన్నారు, దాటిందంటే వాళ్ళకి ఫ్రీ అవసరం లేదన్నట్టే కదా అర్థం. 200 లోపు అంటే వాళ్ళు పేదవాళ్ళే 200 లోపు వాడుకుంటారు, 200 దాటిందంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నట్టు, అంతే కదా సార్. అదొకటి అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఆ 200 యూనిట్లు ఉచితంగా పొందడానికి కరెంటును కూడా ఆదా చేసుకొని జాగ్రత్తగా 200 యూనిట్ల లోపే వచ్చేలాగే చూసుకుంటారు అందరూ. దీనివల్ల మంచి యూజ్ ఉన్నది. అయితే గ్యాస్ కూడా డైరెక్ట్గా 500కే బండ సిలిండర్ ఇస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. గతంలో చాలా ఇబ్బంది పడ్డామండి, గ్యాస్ డబ్బులు పడక. ఇదివరకు అట్లాగే ఉన్నాయి కదా, గ్యాస్ బండ్లు పడే అనేవాళ్ళు అసలు పడలేదు, పడేగా ఒక్కొక్కరికి. అట్లాగే 1100కే 1200కే అట్లా తెచ్చుకునే వాళ్ళమే తప్ప ఇంకా అసలు ఏం పడేయగావు. ఇప్పుడు కూడా అట్లాగే పెడితే ఖాళీయే. కరెంట్ బిల్లు 200 యూనిట్లు ఫ్రీ అంటున్నారు, 500కే సిలిండర్ అంటున్నారు. మంచిదేనా? ఏమా బుడ్డి ఎట్లున్నదో చిన్నగా ఉన్నది ఇంట్లో మినుములది ఇనుములది ఇస్తున్నారు, అదేంటి కదా. ఇప్పుడు మనకి ఇచ్చే బుడ్డి కొద్ది చిన్నగా ఉండదు. ఈ బుడ్డి చిన్నగా ఉంటుందా? నేను అనుకుంటున్నా, చూస్తే తెలుస్తుంది అది. అంతే మరి, చూస్తే తెలుస్తుంది అని. 500కి అంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందని అందరూ అంటారు, నిజమేనా? బుడ్డి చిన్నగా ఉన్నదని అంటున్నారు కూడా మరి. 1000 రూపాయలు పోతే మరి అదేనే మరి ఫ్రీగా ఇచ్చేది అంటే 200కి 200 యూనిట్లు మెట్రోలో ఉంటుండొచ్చు అందులో, అంతే కదా బిడ్డ. ఇప్పుడు కరెంట్ ఇస్తా అంటుండే కదా, కరెంట్ ఏమో ఎక్కువ కాలేటానికి బెనిఫిట్. చిన్న కుటుంబంకి అంత కాల్చాం కదా, మనం మినిమమే కాల్చుకుంటాం. అలవాటే కదా మనం కటకలు బంద్ చేసుకునేది, పోయేటప్పుడు వేసుకునేది, అంతే. ఎంత కాలుతుంది మన ఇంట్లో? నెలకి ఎంత వస్తుంది కరెంట్ బిల్లు? మాక 500-600 వస్తుంది. 500 అంటే 200 యూనిట్ల లోపే ఉంటుంది మరి. అదే చూసుకుంటా కాల్చుకుంటాం బిడ్డ మేము. ఏసీలు ఉంటే ఎక్కువ అవుతుంది. ఏసీలు లేవు మా దగ్గర, ఏసీలు లేవు. మీకమ్మా? మాకు కూడా అంతే బిడ్డ, మాకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? 6 గ్యారంటీలు అంటారు వీళ్ళు, అవుతాయా? ఏమో తెలియదు బిడ్డ, చూస్తేనే తెలియదు. ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఇవన్నీ చూస్తుంటే అనుకుంటే ఎన్ని అవుతాయా? మనకు కావాలంటే కొడుకే ఉడతాడా భగవంతుడు ఇచ్చినప్పుడు, ఆడో మోగ కాదా బిడ్డ? చూస్తుంటేనే తెలుస్తుంది. దానికి పెన్షన్లు కరెక్ట్గా వస్తున్నాయా మీకు? మాకు 2016 రూపాయలు వస్తున్నాయి. ఏడొస్తున్నాయి, పెన్షన్ పైసలు రాలే ఇంకా. మాకు మినిమం ముందడిగే వస్తున్నాయి. వికలాంగులకు కావాలంటే 4000 ఇస్తున్నారు, మాకైతే 2000 వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనపడుతుందా? ఉన్నాయి, ఇప్పుడు ఈయన పెంచినవి రావాలి కదా. రాలేదు ముందున్నాయే వస్తున్నాయి మాకు, అంతే. ఇప్పుడు మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు, మార్పు ఏం లేదా. ఫ్రీ ఇప్పుడు ఎట్లా వచ్చారు మీరు? ఇక్కడ నుంచి బస్కి రాలే, కార్లో వచ్చినాము. ఫ్రీ బస్ పెట్టారు కదా మీకోసం. మా దిక్కు రాలే, రంగారెడ్డి కాలనీకి రాలే. ఇక మేము దగ్గర అందుబాటులో ఉన్నామని ఆయన టేట్లపాలి సినిమా కార్ పంపించడానికి వచ్చినాం. మంచిదేనా మరి 200 యూనిట్ల కరెంటు, గ్యాస్ బండ? మనం కాలినాక ఎంత వస్తుంది ఇప్పుడు మాకు తెలియదు, 1 నెల అయిన తర్వాత తెలుస్తుంది. ఎక్కడ పోతాం బిడ్డ. రైట్.